సుగాలి ప్రీతి అంశాన్ని డైవర్ట్ చేయడానికి రుషికొండ భవనాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రుషికొండ భవనంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఒక సమావేశ మందిరాన్ని, ఆఫీసర్స్ సంబంధించి ఒక బ్లాక్ ని, అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అనొచ్చు, స్టేట్ కి సంబంధించి. అంటే నేను వ్యక్తిగతంగా అయితే మినీ సచివాలయం అని కూడా మనం ప్రస్తావించవచ్చు. గతంలో వీళ్ళు చేసిన ప్రచారానికి సంబంధించి మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ భవనాలని నిర్మించక ముందు ఇక్కడ మనకు కనపడేవి ఒకటి ఏపీ టూరిజం సంబంధించిన హోటల్స్. అందులో 2 బార్లు ఉండే, అందరికీ తెలిసిందే. విశాఖపట్నానికి సంబంధించి ఏపీ టూరిజం బిల్డింగ్స్ గురించి మాట్లాడే వాళ్ళందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా ఏపీ టూరిజం అధికారులకు తెలుసు. ఒక సమావేశ మందిరం ఉండేది, 2 బార్లు ఉండేవి. అంటే బార్లు రన్ చేసిన ప్లేస్ని ఈరోజు ఏదో అది ఋషులు నివసించిన ప్రాంతంగా ఋషికొండ అని పేరు పెట్టిన మాట వాస్తవమే. రెండోది, ఇదే ఋషికొండ ఏపీ టూరిజం కాటేజెస్లో ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు అన్ని ఛానల్స్ వాళ్ళకి కూడా తెలుసు, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు లైవ్లో కూడా అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన వాళ్ళని పట్టుకుని ఆ కార్యక్రమాలకు సంబంధించి అనేక టీవీ ఛానల్లో ప్రచారాలు కూడా జరగడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాన్ని నిరుపయోగంగా, ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా కష్టమవుతున్న తరుణంలో ఏపీ టూరిజానికి మెయింటెనెన్స్ కూడా దాన్ని రెనోవేట్ చేయాలనుకుంటే కూడా వందలాది కోట్లు ఖర్చు పెట్టాలి అనే తరుణంలో ఒక ఐకానిక్, విశాఖపట్నానికే తలమానికంగా ఒక ఐకానిక్ బిల్డింగ్స్గా రుషికొండ భవనాల్ని నిర్మించడం జరిగింది. దాన్ని ఈరోజు సంతోషించదగ్గ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, జనసేన ఎమ్మెల్యేలు ఒకవైపు విమర్శిస్తూనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు. ఇది దుబాయ్ మైస్లాగా ఇక్కడ కూడా దీన్ని కూడా ఒక ఐకానిక్ బిల్డింగ్గా ఉపయోగించుకుంటే దీనివల్ల ఉపయోగం ఉంటుంది. తప్పకుండానే మేము జనసేన పార్టీ తరఫున తీర్మానం చేస్తున్నాం, దీన్ని రాబో రోజుల్లో నిరుపయోగంగా ఉండకుండా ఉపయోగించుకునేలాగా అన్నారు. రెండోది, ఈరోజు బేటల వారిని అని, సీలింగ్లని, లేకపోతే ఇంకోటని దీని మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో మీ శాసనసభ్యులు, మీ కొంతమంది డిప్యూటీ స్పీకర్ గారు వీళ్ళందరూ కూడా విజిట్ చేసి ఈ నిర్మాణాన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు 2004లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతిలో తాత్కాలిక సచివాలయం అని చెప్పి మీరు నిర్మించిన సచివాలయ బ్లాకులు ఏదైతే ఉన్నాయో, ఆ 5 బ్లాకులు ఏదైతే ఉన్నాయో దానికంటే కూడా ఎస్ఎఫ్టీ వైపు చూసుకుంటే దానికంటే కూడా ఎస్ఎఫ్టీకి తక్కువ నిర్మాణంతోనే మీరు ఏదైతే ప్యాలెస్ అని ప్రచారం చేస్తున్నారో రుషికొండ భవనాలు నిర్మాణం చేయడం జరిగింది. మీరు వెలగపూడిలో 2014లో అప్పటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కూటమిలోనే ఉన్నారు, ఏదైతే చేశారో దాని నిర్మాణ ఖర్చు కంటే కూడా, వెలగపూడి సచివాలయ నిర్మాణ ఖర్చు కంటే కూడా ఎస్ఎఫ్టీ వైపు చూసుకుంటే రుషికొండకి సంబంధించి అంటే అప్పటికిప్పటికీ సుమారు 7 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల కాలంలో ఎంత లేబర్ వాల్యూస్ పెరిగినాయి, సిమెంట్ రేట్ ఎంత పెరిగింది, స్టీల్ రేట్ ఎంత పెరిగింది, అయితే పెయింట్స్ రేట్ ఎంత పెరిగినాయి, ఎలక్ట్రికల్కి సంబంధించి కావచ్చు, టైల్స్ కావచ్చు, ఇవన్నీ చూసుకున్నా అప్పటికిప్పటికి కూడా 50% మినిమం 50% వాల్యూస్ పెరిగినా సరే దానికంటే కూడా ఎస్ఎఫ్టీ తక్కువ రేట్లోనే ఈ రుషికొండ భవనాలు నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటికైనా గత ప్రభుత్వం చేసిన విశాఖపట్నానికి ఒక తలమానికంగా ఐకానిక్ భవనాలుగా నిర్మించిన ఈ భవనాల్ని ఒక కక్షపూర్తి ద్వారంలో ఆ భవనాల్ని నిరుపయోగంగా ఉంచి దాని మీద ఏదో ఎగ్జిబిషన్ లాగా మీరు వచ్చినప్పుడల్లా చూసిపోయే విధంగా కాకుండా దాన్ని ప్రభుత్వానికి సంబంధించి ఉపయోగించుకుని కక్షపూర్తి ద్వారంలో కాకుండా ఉపయోగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో అంశం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి, స్టీల్ ప్లాంట్ గురించి 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు మీరేమీ మాట్లాడలేకపోయారు. ఆ రోజు నేను అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి స్టీల్ ప్లాంట్ విషయం గురించి మాట్లాడాం. అప్పటికి మా పొత్తు కూడా కుదరలేదు. అప్పుడు కార్మిక సంఘాలు మీరు ఏం చేశారు, దీనికి ఉత్పాదక శక్తి లేదు కాబట్టి ఆ రోజు
ప్రైవేటైజేషన్ అంటే ఆయన ఎలా మాట్లాడారంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేసినట్టు ఈరోజు మాట్లాడారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము అందులో భాగస్వాములు కాకపోయినా, మా మద్దతు వాళ్ళకి అవసరం లేకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు చేసే ప్రతి పోరాటంలోని కూడా శక్తి వంచన లేకుండా మా సాయి శక్తులు ఒడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కార్మిక సంఘాలకు మేము మద్దతుగా నిలిచాం. అంతేకాకుండా 100 మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 100 మందికి పైగా ఎంపీల చేత సంతకాల సేకరణ చేయడంతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని పార్లమెంట్లో కూడా మా స్టాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశాం. దాంతోపాటు కార్మికులు నిరవధికంగా చేపట్టిన సమ్మెకి సంబంధించి, నిరవధిక నిరాహార దీక్షలకు సంబంధించి కార్మికులు ఏదైతే ఉద్యమం చేశారో